ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షల్లో మమ్మల్ని ప్రశ్నిస్తారు. మా సమస్యలు, వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు. ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు అని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని, మధ్యంతర భృతి ఐఆర్ను అడుగుతారని, ఆ నియామకాన్ని తత్సరం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుందని అన్నారు. 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకారం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గేది లేదని, ఉద్యోగులు బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్లుగా గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను చెల్లించగలిగింది. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం రావడానికి కొంత సమయం పట్టవచ్చని సీఎం పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ వేతనాలు స్పష్టంగా అమలవుతున్నాయని, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు త్వరలోనే పెండింగ్ బకాయిలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాం.